ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము వర్స్ 19-20 నేను చదువుతాను. నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. है मेरे भाइयों, यदि तुम में किसी सत्य की मार्ग से भटक जाए तो उसे फिरा ले आओ। यदि तो वह ये जान ले कि जो कोई किसी भटके हुए पापी को फिरा ले आएगा वह अपने प्राण को अंधलोक से बचाएगा और उसके पापों पर पर्दा डालेगा. చదువుబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धर्म प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. इंकरेज होने के लिए सहायता और मदद करें. प्रभु यीशु मसीह को जानने के लिए सहायता और मदद करें और चंगाई पाने के लिए प्रभु जी आप हमारी सहायता और मदद करें. मैं भी खड़ा हूँ प्रभु जी, मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ नहीं प्रभु जी, पवित्र आत्मा से भर के इस वचन को प्रभु जी सुना सकूँ. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. యాకోబు పత్రిక చాప్టర్ 5 వర్స్ 19-20 ఈరోజు మనం 19-20కి ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ ఇలా రాయబడింది, ఒకవేళ ఒక విశ్వాసి సత్య మార్గం నుంచి తప్పిపోయి వేరే దారికి వెళ్ళిపోతే ఒక విశ్వాసి చేసే పని ఏంటి అంటే మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలా, ఆయన ఎందుకు తప్పిపోయినాడు అని కనుక్కోవాలా, మళ్ళీ దేవుని ప్రేమని చూపియాలా, వాక్యంని చెప్పాలా, అప్పుడు తిరిగి మళ్ళీ ఆయనని సమకూర్చుకోవాలా. ఆ సహోదరుని కానీ ఒకవేళ తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ మనం తీసుకొని వస్తే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే నీ ప్రాణంని నరకంలోకి పోకుండా నువ్వు కాపాడుకుంటావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి మనం ఒక వాక్యంని మనం ధ్యానం చేస్తున్నాం. హీలింగ్ సీక్రెట్ అంటే స్వస్థత రహస్యం, అంటే స్వస్థత ఎలా మనం పొందుకోవచ్చు, స్వస్థత మనకి ఎలా దొరుకుతుంది అని, స్వస్థత మనకి ఇచ్చేవాడు ఎవరు అని. స్వస్థత దొరుకుతుంది యేసయ్య నామంలో. స్వస్థత దొరుకుతుంది ఎప్పుడైతే దేవుడు అనుకుంటాడో నీ జీవితంలో స్వస్థత ఇవ్వాలని అనుకుంటే అది అప్పుడే స్వస్థత జరుగుతుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత జరుగుతుంది, కొన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా స్వస్థత జరగదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బాగాలేకపోతే ఎవరు స్వస్థత ఇస్తాడు? ఒక మంచి డాక్టర్కి చూపించుకుంటే, టెస్టులు చేయించుకుంటే, మందులు ఇస్తే స్వస్థత దొరికిపోతుంది. ఒకవేళ స్వస్థత దొరకలేదు అంటే మనం ఏం చేస్తాం? పాస్టర్ల దగ్గరికి పోతాం, ప్రార్థన చేయించుకుంటాం, స్వస్థత దొరుకుతుంది యేసయ్య నామంలో. కానీ కొన్నిసార్లు మందులు తీసుకున్నా కూడా స్వస్థత రాదు, కొన్నిసార్లు ప్రార్థన తీసుకున్నా కూడా స్వస్థత రాదు. ఒక విశ్వాసి లైఫ్లో చాలా అలసిపోతాం మనం ప్రార్థన చేసి, అబ్బా ఎందుకు ఈ స్వస్థత వస్తలేదు, ఎందుకు నా జీవితంలో ఇలా అయిపోయింది అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యంని పంపించిండు. హీలింగ్ సీక్రెట్ అంటే స్వస్థత రహస్యం ఏంటిది, ఎలా స్వస్థత పొందుకోవాలా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి మనం ఒకటే యాకోబు పత్రికలో మనం చదువుకుంటూ వచ్చినాము. అందులో ఏముండే, ఒకవేళ మీలో ఎవరైనా రోగి అయితే ఏం చేయాలా? ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థన చేయించుకోవాలా. వాళ్ళ ఆయిల్తో అనాయింట్ చేసి ప్రార్థన చేస్తారు, వెంటనే రోగి స్వస్థత పొందుకుంటాడు, లేచి నిలబడతాడు. ఒకవేళ ఏమైనా పాపం కూడా ఏమైనా ఆ రోగి చేసి ఉంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. మనకు ఈ వాక్యం బాగా తెలుసు, ఈ వాక్యంని కూడా మనం బాగా ఫాలో చేస్తాం. ఎందుకంటే ఇలా జరగాల. కొన్నిసార్లు ఆ రోగి మీద పాస్టర్ ప్రార్థన చేస్తాడు, కానీ రోగికి స్వస్థత రాదు. ఎందుకు అంటే రోగికి స్వస్థత రాదు, ఇంకా ఆరోగ్యం అది పాడైతేనే ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? మీరు కూడా ప్రార్థన చేసిన తర్వాత కూడా స్వస్థత పొందుకోలేకపోతున్నారా? డాక్టర్ దగ్గర పోతే కూడా స్వస్థత పొందుకోలేకపోతున్నారు అంటే
దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చిండు. ఒకవేళ స్వస్థత కావాలంటే ముందు ఏం చేయాలా? మనం ఒకరి ముందు ఒకరు వచ్చి పాపాలని ఒప్పుకోవాలా, క్షమాపణ అడగాల, మనుషుల ముందు సరి చేసుకోవాలా, తర్వాత దేవుని ముందు ముఖ్యంగా మనము సరి చేసుకోవాలా. ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతాం, పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడు వెంటనే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య దయాగల దేవుడు, కృపాగల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, మనల్ని క్షమించేస్తాడు వెంటనే ఎప్పుడైతే మన పాపాలని మనము ఒప్పుకుంటాం. తర్వాత మనం ఒకరి కోసం ఒకరు మనము ప్రార్థన చేస్తూ ఉండాలా. అంటే మనము ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వాళ్ళ కూడా మంచి కోరి వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలా. ఇది కూడా మనకి స్వస్థతని ఇస్తుంది. కొన్నిసార్లు మనము పాప క్షమాపణ అడగం, కొన్నిసార్లు ఇంకొకరి గురించి ప్రార్థన చేయము. అలా ఒకవేళ మనం చేస్తే మనకి ఎలా స్వస్థత వస్తుంది అని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఉంది, నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, జవాబుని ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటలేడేమో, స్వస్థతని ఇస్తలేడేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనల్ని మనము పరీక్షించుకోవాలా. ఎంత మనల్ని మనం పరీక్షించుకుంటామో అంత మనం స్వస్థత పొందుకుంటాం. స్వస్థత రహస్యం ఏంటిది అంటే ఇంకొకరిని పరీక్షించడం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలా. నేను ఎలా విశ్వాసంలో ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా నేను ఇంకొకరితో ఎలా ఉంటున్నాను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే ఒకవేళ నీ సహోదరుడు, నీ పొరుగువారు ఎవరైనా సరే కానీ ఒకవేళ వాళ్ళు సత్య మార్గం నుంచి తప్పిపోయి వేరే మార్గంలో వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళని ఏం చేయాలా? మనం కొన్నిసార్లు మనం చూస్తాం, మనం రక్షణ పొందుతాం, బాప్తిజం తీసుకుంటాం, దేవుని సంఘానికి వచ్చేస్తాం. మనతో పాటు కలిసి చాలామంది మనకు పరిచయాలు అవుతారు. కొంతమంది మన ఇంటి పక్కకే ఉంటారు, కొంతమంది విశ్వాసులు మనకు తెలిసి ఉంటుంది. కొంతమంది విశ్వాసులు మంచి విశ్వాసి, స్టార్టింగ్లో రక్షణ పొందినప్పుడేమో మంచి విశ్వాసి ఉండే, మా ఇంటి ఎదురుగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు సత్య మార్గం నుంచి తప్పిపోయినారు. దేవుడు చూపించే మార్గం నుంచి వదిలేసి వాళ్ళు వేరే మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళు తప్పిపోయి దేవుని నుంచి దూరం అయిపోయినారు. వాక్యం వింటలేరు, ప్రార్థన చేస్తలేరు, కూడికలకి వస్తలేరు, ఆదివారం వస్తలేరు. కొన్నిసార్లు ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఏముందంటే ఒకవేళ నీ సహోదరుడు ఒకవేళ సత్య మార్గం నుంచి తప్పిపోతే నువ్వేం చేయాలా? వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, దేవుని వాక్యం చెప్పాలా, దేవుని ప్రేమని చూపియాలా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని విడువడు, ఎడబాయాడు అని చెప్పాలా. ఇదన్నీ మాటలు చెప్పి మళ్ళీ సంఘానికి తీసుకొని రావాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు ఈ విషయంలో కూడా తప్పిపోయి ఉంటే చేయలేకపోతున్నావు ఏమో. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. పరీక్షించుకోవాలా మనం ఎలా ఉంటున్నాం, మనం విశ్వాసంలో ఎలా ఉన్నాం. ఒక డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ మందులు ఎట్లా ఇస్తారు? నాకు ఈ రోగం ఉంది అంటే వెంటనే ఆ రోగం కోసం మందులు ఇవ్వడు. ముందు ఆయన టెస్ట్ రాస్తాడు, టెస్ట్ చేపి అని చెప్తాడు. ఎప్పుడైతే మనం టెస్ట్ చేయించుకొని తిరిగి వస్తామో రిపోర్ట్స్తో, ఆ రిపోర్ట్స్ని చూస్తాడు. రిపోర్ట్స్ని చూసే అప్పుడే ఆ మందులు ఇస్తాడు. అప్పుడే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఎందుకంటే రిపోర్ట్ని చూసి మందులు ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా ఒక రక్షణ పొందినామా, బాప్తిజం తీసుకున్నామా, దేవుని సేవ చేస్తున్నామా, కానీ నువ్వు ఆరోగ్యం బాగలేదా? ఎన్నో ప్రార్థన చేపిస్తున్నావు, ఎన్నో డాక్టర్కి చూపిస్తున్నావు, కానీ కూడా స్వస్థత పొందుకుంటలేవు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం పరీక్షించుకోవాలా. చిన్న విషయాన్ని మనము పరీక్షించుకోవాలా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, పరీక్షించుకో. ఒకవేళ నువ్వు ఒకరిని ఎంకరేజ్ చేయలేకపోతున్నావేమో, తప్పిపోయిన సరైన మార్గంలో నడవకుండా ఒక విశ్వాసి తప్పిపోతే నీ ఇంటి ఎదురుగానే ఉంటున్నాడేమో, నీ ఇంటి పక్కకే ఉంటున్నాడేమో, నీ సొంత సహోదరుడేమో, నీ చర్చిలో వస్తున్న ఒక సహోదరేమో, కానీ నువ్వు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాక్యం చూపిస్తలేవేమో, దేవుని ప్రేమ గుర్తు చేస్తలేవేమో. వాళ్ళు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే నువ్వు కూడా అలాగే వదిలేసినావేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు స్వస్థత ఇంతవరకు పొందుకోలేకపోతున్నావేమో. ఎందుకంటే నీ ఇంటి ముందు ఉన్న నీ సహోదరుడు తప్పిపోయిండు, నువ్వు ఇంకా ఆయనకి ఎంకరేజ్ చేస్తలేవు అంటే కూడా దేవుడు
దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి ప్రతి ఒక్క అడుగులో వాళ్ళని పరీక్షించుకోవాలా. ప్రభా, నేను ఎలా విశ్వాసంలో ఉన్నావు అంటే మంచిది. నువ్వు ప్రార్థన చేసుకుంటే సరిపోదు, నువ్వు బైబిల్ చదువుకుంటే సరిపోదు, నువ్వు సంఘానికి వస్తే సరిపోదు, నువ్వు కాలేజ్ మీటింగ్కి వస్తున్నావు అంటే సరిపోదు. నీ సహోదరుడు, నీ పక్కకున్నోడు వాళ్ళు రాలేకపోతున్నారు కానీ నీకు కొంచెం కూడా భారం లేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అందుకే నీ జీవితంలో ఇంకా స్వస్థత రాలేదేమో, అందుకే నీ జీవితంలో అది ఒక్కటే కారణం ఉందేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆరోగ్యం బాగాలేదా? స్వస్థత రహస్యము ఇదేనేమో. నువ్వు స్వస్థత పొందుకోవడానికి ఏ డాక్టర్ దగ్గర పోయి ఏ పాస్టర్ల దగ్గర ప్రార్థన చేయించుకునే అవసరం లేదేమో. నువ్వు నీకు సరి చేసుకుంటేనే నువ్వు స్వస్థత పొందుకుంటావేమో. దేవుని పనిని చేస్తే స్వస్థత పొందుకుంటావేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంకొక యాంగిల్లో కూడా మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. కొంతమంది కొన్నిసార్లు మన ఇంటి ముందు సహోదరులు ఉంటారు, వాళ్ళు కొంచెం ఎక్కువ విశ్వాసంలో ఉంటారు, ఎక్కువ ప్రార్థనలో ఉంటారు, ఎక్కువ ఆత్మీయ జీవితంలో ఉంటారు, నీకంటే బాగా ఎక్కువ మంచిగా పాట పాడతారు, వాక్యం చెప్తున్నారేమో. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎదుగుతూ ఉంటే మనము చూడలేకపోతాం, సహించలేకపోతాం. కొన్నిసార్లు వాళ్ళని చూస్తే మనకు జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. అబ్బా, నాకంటే ముందుకు వెళ్ళిపోయినారు, నాకంటే బాగా పాట పాడుతున్నారు, నాకంటే మంచి వాక్యం చెప్తున్నారు, నాకంటే ముందు వచ్చి దేవుని పని చేస్తున్నారు, సేవ చేస్తున్నారు అని కొన్నిసార్లు మనకి జెలస్ అవుతుందేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చెప్పలేము, ఈ జెలస్ నీ లోపల ఉందేమో, అందుకే నువ్వు స్వస్థత పొందుకోలేకపోతున్నావేమో. ఇంకొకరు ఎంకరేజ్ అయితే చూడలేకపోతున్నావేమో. ఇంకొకరు పిల్లలు మంచిగా చదువుకొని పాస్ అవుతున్నారేమో, చూడలేకపోతున్నావేమో. ఇంకొకరు మంచి బట్టలు వేసుకుంటే కూడా నువ్వు చూడలేకపోతున్నానేమో. నీ చర్చికి వచ్చే సహోదరులని చూసి నువ్వు సహించలేకపోతే కూడా ఇది కూడా మనకి ఒక కారణమే స్వస్థత రాకపోవడానికి కూడా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందినామా, బాప్తిజం తీసుకున్నామా, అయినా ఆరోగ్యం బాగలేదా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. స్వస్థత రహస్యం ఏంటిది? స్వస్థత రహస్యం ఏంది అంటే ఇంకొకరిని పరీక్షించడం కాదు, మనల్ని మనమే పరీక్షించుకోవాలా. ఒక డాక్టర్ దగ్గర పోతే ఆయన రిపోర్ట్స్ని చూసే మందులు ఇస్తాడు, అప్పుడే స్వస్థత పొందుకుంటాడు ఒక రోగి. అలాగే మనకి స్వస్థత వస్తలేదు అంటే మన ఆత్మీయ జీవితంని చూడాలా, మనము ఎక్కడ పడిపోయినామో మనల్ని పరీక్షించుకోవాలా. అరే, నేను ఒకరిని ఎంకరేజ్ చేయలేకపోతున్నానేమో, ఒకరు ఎంకరేజ్ అవుతుంటే నేను వాళ్ళని సహించలేకపోతున్నానేమో. చెప్పలేం, ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు నీ ఆరోగ్యం ఇలా చెడిపోవడానికి. నీకు స్వస్థత వస్తలేదు అంటే ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు. అందుకే ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క అడుగులో సొంతంగా ఆయన పరీక్షించుకోవాలా. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ తప్పిపోయిన వాళ్ళు ఉంటే, నీ ఇంటి పక్క, నీ పొరుగువారు, నీ సహోదరు ఎవరైనా సరే కానీ సత్య మార్గం నుంచి దేవుని మార్గంని వదిలేసి తప్పిపోయి ఉంటే, ఒకవేళ వాళ్ళని తిరిగి తీసుకొని వస్తేనంట నీ ప్రాణాన్ని అంట నరకానికి పోకుండా నువ్వు కాపాడుకుంటావు అంట. నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలతో నింపేస్తాడు, బ్లెస్సింగ్తో నింపేస్తాడు. నీ జీవితంలో కాదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ పిల్లల జీవితంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ తిరిగి వచ్చి మనం యేసయ్య దగ్గరికి, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు ప్రభువా అని చెప్తే, యేసయ్య క్షమించే దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మన కోసం ఆయన శిల్వ మీద ప్రాణాన్ని ఇచ్చేసిండు, రక్తాన్ని కార్చేసిండు. మన మీద వచ్చే శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి, నీకు స్వస్థతని ఇవ్వడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, స్వస్థత ఒక రహస్యం ఏంది? మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎలా ఉంది? చాలా రోజులైందా డాక్టర్ దగ్గర పోతున్నామా, స్వస్థత పొందుకుంటలేవా? చాలా రోజులైందా ప్రార్థన చేసుకుంటున్నావా, పాస్టర్లని మార్చేస్తున్నావా, అయినా స్వస్థత వస్తలేదా?
దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. రండి మనల్ని మనము పరీక్షించుకుందాం. మనం ఎక్కడైనా విశ్వాసంలో పడిపోయినామా? విశ్వాసంలో ఎదగలేకపోతున్నామా? ఇంకొకరు ఎదిగితే నేను చూడలేకపోతున్నానా? ఒకవేళ ఒకరు పడిపోయినాడేమో విశ్వాసంలో, వాళ్ళకి ఎంకరేజ్ చేయలేకపోతున్నానేమో, చెప్పలేం. ఇది కూడా మనకి స్వస్థత రాకపోవడానికి ఒక కారణమై ఉండొచ్చు. ఒక విశ్వాసి ప్రతి ఒక్క అడుగులో తనని తను పరీక్షించుకోవాలా. దేవుడు స్వస్థత ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు స్వస్థత పొందుకోవడానికి రెడీగా అయితే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే, సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలతో నింపేస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.